దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 131వ కీర్తన 1వ వచనం. 131వ కీర్తన 1వ వచనం. యెహోవా, నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకునట్లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు అహంకారం గలది కాదు హృదయం. దావీదు జీవితంలో దేవునితో మాట్లాడుకుంటున్నటువంటి విధానం. కన్నులు మీదు చూచినవి కావు అంటే మనుషులు ఎదురొస్తే కొంతమంది పైకి తల ఎత్తుకొని పోతూ ఉంటారు, కొంతమంది చూసి చూడనట్టు పోతూ ఉంటారు, కొంతమంది పలకరిస్తే ఏమవుతుందో అని వారు మాట్లాడినట్టు, చూచి చూడనట్టు, గమనించినట్లు ఎవరో వెళ్తున్నారు అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారు. అదే నా కన్నులు మీరు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. నాకు అందని వాటిని అంటే నాకు మించినటువంటి వాటిని, నాకంటే ఈరోజు నా పరిస్థితి కంటే మించినటువంటి కోరికలు నేను కోరట్లేదని అర్థం. నాకు అందిన వాటిలోనే తృప్తి పడుతున్నాను, అందని వాటి కోసం నేను ప్రాకులాడట్లేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక దేవుని యొక్క సేవకుడు లేక విశ్వాసి. గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు, అందని వాటి ఎందును గొప్పవాటి ఎందైనను అభ్యాసం చేసుకున్నట్లేదు. అది నాకు కావాలి, ఏదైనా నేను దాన్ని పొందుకోవాలి. దాని కొరకు నువ్వు ఎన్నో ప్రయాసలు పడుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అందని వాటి మీద మనసు ఉంచడం, అందని వాటిని కోరుకోవడం, అలాగే గొప్పవాటి యందు అభ్యాసం చేయడం, ఇవన్నీ ఒక్కొక్కసారి మన కష్టాలు తెప్పిస్తాయి. దేవుని బిడ్డలారా, మనము నానాటికి కావలసినటువంటి ఆహారం మాకు దయచేయము అంటే అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అనే ఒక మాటలు మనం దేవుని దగ్గర తెలుసుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, తీయబడును. అంటే ఏదైతే దేవుణ్ణి అడగాలో దాన్ని అడుగుతున్నాం. ప్రభా, నా జీవితంలో నాకు 1 కేజీ బంగారు ప్రభా, నాకున్న పరిస్థితులన్నీ బాగైపోతాయి. ఒక ఆమె, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ఆమె నన్ను అడిగింది, నా కోసం ప్రార్థన చేయను ఆయన. ఏమని చేయాలబ్బా తల్లి, ఏం చేయాలా, ఏమని ప్రార్థన చేయాలి, నేను దేనికోసం ప్రార్థన చేయాలి? నాకు ఒక 25 లక్షలు కావాలి నాయన, దానికోసం ప్రార్థన చేయమని. 25 లక్షలవా, దేనికివా అంటే, నాకు 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుక్కి 10 లక్షలు, ఇంకో కొడుక్కి ఒక 10 లక్షలు ఇచ్చి నా దగ్గర ఒక 5 లక్షలు పెట్టుకొని సుఖజీవనం జీవించాలని కోరుకుంటున్నానయ్యా. దేవుని బిడ్డలారా, మనం అడుగుతున్నటువంటివి, పొందుకోవాల్సినటువంటివి, దేవుడు నిర్ణయించే వాటిల్లో ఎన్ని మనం సంపాదించుకుంటున్నాం, దేవుడిచ్చే వాటిలో ఎన్ని సంపాదించుకుంటున్నాం? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని అడిగే విధానంలో చాలా పొరపాట్లు మనం పడుతూ ఉంటాం. మనం చేసినటువంటి అప్పులు, మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటివన్నీ కూడా దేవుని మీద మనం వాటిని తీసుకువెళ్ళి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభా నేను ఇలాంటి పనులు చేశాను, ఇదిగో నాకు ఇవి సహాయం చేయండి చేస్తాడు. ఒక్కొక్కసారి పశ్చాత్తాపడినప్పుడే చేస్తాడు. కానీ మాటికి మనం చేస్తూ ఉంటే అది చాలా తప్పు. అందుకే ఇక్కడ దావీదు అంటాడు, దావీదుకి గొర్రెలు మేపుకునే వాడికి ఆయన కొన్ని వేల మనవులు బంగారు ఆయన దేవుడైనటువంటి యెహోవా అనుగ్రహించాడు, బహు సంతానము అనుగ్రహించాడు. నీవు ఆశీర్వదించిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక
అని చెప్పుకునేటట్లుగా చేసుకున్నాడు. తన ఒక కుమారుల్లోనే రాజులను లేపాడు. అబ్షాలోము కొంతకాలం రాజరికం చేశాడు, దావీదును తరిమేసి. బేత్షెబకు పుట్టినటువంటి సొలొమోను రాజు కూడా 40 సంవత్సరాలు రాజరికం చేశాడు. దేవాలయము యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి, యెహోవా దేవునికి దేవాలయం కట్టించింది సొలొమోనే. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే, దేవుని బిడ్డలారా, నువ్వు అహంకార బుద్ధి నీలో ఉండకూడదు. కన్నులు మీది చూసే మనస్తత్వం నీకు ఉండకూడదు. అందని వాటి మీద మనసు ఉంచకూడదు, ధ్యానం చేయకూడదు, గొప్ప వాటి మీద అభ్యాసం నువ్వు చేయకూడదు. అప్పుడే నీ జీవితంలో ఒక మితమైన జీవితం, ఒక అండర్స్టాండింగ్ లైఫ్, నీకు ఒక అర్థవంతమైనటువంటి, బాగుగా అర్థం చేసుకోగలిగినటువంటి నీ ప్రత్యేకమైనటువంటి దేవుని దగ్గర జీవితం, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి ఎవరికి ఏమి ఇవ్వాలో, తగిన టైంలో ఏమి ఇవ్వాలో అన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి దేవుడు. అందుకే గొర్రెలు మేపుకునే వాడిని సింహాసనం ఎక్కించాడు. ఆయన ఆధిక్యతలు కోరుకోడు దావీదు. ఈరోజు నీవు కూడా, నేను కూడా ఆధిక్యతలు, ఐశ్వర్యము, ఘనతలు కోరుకోలేదు. కానీ సొలొమోను కూడా దేవుని జ్ఞానం అడిగాడు, కానీ పరారాజులను చంపాలని కానీ, ఐశ్వర్యము కానీ, ఘనతలు కానీ ఏం అడగలేదు. ఆయన ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉంది కనుక ఆయన వివేకం కలిగిన హృదయం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అన్నీ ఆయనకి ఎంతో ఆశీర్వాదాలు. 40 సంవత్సరాలు యుద్ధము లేకుండా ఆయన జీవితం కొనసాగించాడు. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు సొలొమోనుకు కూడా. అలాగే ఈరోజు నీ జీవితంలో ఏదైనా కూడా దేవునికి మించి నువ్వు అడగకూడదు, దేవునికి మించి నువ్వు ఆలోచించకూడదు, దేవునికి మించి నీవు పనులు నువ్వు చేయకూడదు. ముందుగా వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కొని, అక్కడ బంధకాలు బంధింపబడి చిక్కుకొని ఇంక దిక్కులేక దేవా నన్ను విడిపించు అని అడగకూడదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ముందుగానే నువ్వు తెలుసుకోవాలి. మితమైనటువంటి జీవితం జీవించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి, యథార్థమైనటువంటి జీవితం జీవించాలి, పవిత్రత, యథార్థత కలిగినటువంటి జీవితం జీవించాలి. అప్పుడే దేవుడు నీకు అర్థమవుతాడు. దేవుడు ఇచ్చే వాటిల్లో తృప్తి పొందుతావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ 131వ కీర్తన 1వ వచనంలో, అవును ప్రభా, హృదయము అహంకారం కాదు, నా కన్నులు మీది చూచినవి కావు, నేను అందని వాటిదైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసం చేయలేదని దావీదు చెప్పుకున్నట్లు మేము కూడా ప్రభా ఈరోజు అలా చెప్పుకుంటూ కృప చూపించుకొని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.